ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేదిదే. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి? వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అదేవిధంగా వృషభ రాశి వారికి గ్రహ మార్పు వలన ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది? వారి వివాహ, కుటుంబ, ఆర్థికపరమైన జీవితం ఏ విధంగా ఉంటుంది? వృషభ రాశి వారు ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు ఈ సమయంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందుకోబోతున్నారు. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమవుతుంది. అదృష్టం వీరికి అడుగడుగునా వెన్నంటే ఉండి తలుపు తడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఎన్నో లాభాలను గడిస్తారు. ఈ సమయంలో ఈ రాశివారి జీవితం మలుపు తిరగబోతుంది. వీరి జీవితంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమవుతుంది. వీరు ప్రతి రంగంలోనూ అభ్యున్నతిని సాధిస్తారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ రాశివారికి అంతులేని అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ రాశివారికి ఇది అద్భుతమైన కాలం. మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెట్టడం ద్వారా ఆ పని విజయవంతమవుతుంది. ఈ సమయంలో మొదలు పెట్టడం ద్వారా ఎటువంటి పనికైనా విజయమే వరిస్తుంది తప్ప నష్టమనేది జరగదు. ఈ రాశివారు సమయపాలన పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ రాశివారికి ఓపిక చాలా ఎక్కువ. కష్టపడే తత్వం ఈ రాశివారికి అధికంగా ఉంటుంది. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని వీరు నమ్ముతారు. స్థిరత్వంగా ఉండటం, ధైర్యంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండటం ఈ రాశివారి ముఖ్య గుణాలు. ఈ రాశివారికి దయాగుణం, దానగుణం ఎక్కువ. నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పటికీ ఈ రాశివారు వారి పట్ల క్షమాగుణం ప్రదర్శిస్తారు. ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ తాము నమ్మిన వ్యక్తిని నట్టేటన ముంచరు. ఈ సమయంలో ఈ రాశివారికి గృహ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన, కనక, వస్తు వాహనాలు సిద్ధిస్తాయి. ఉన్నింట్లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవించాలి అనుకునేవారు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా అద్భుత లాభాలను గడిస్తారు. ఎప్పుడూ కూడా మనం ఉండే ఇంటిలో ఉత్తరం వైపు వైట్ పెయింట్ వేసి ఉంచటం ద్వారా కుబేరుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. తద్వారా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అదేవిధంగా ఆగ్నేయం వైపు పచ్చ లైట్ పెట్టుకోవాలి. ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారం పెట్టుకోవటం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఉద్యోగం విషయంలో విజయపథంలో ఉంటారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగంలో మారాలి అనే ఆలోచనలు వాయిదా వేసుకోవటం మంచిది. ఉన్న ఉద్యోగంలో ముందడుగు వేస్తూ నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మంచిది. అంతేకాని ఉద్యోగం వదిలేసి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం వలన వ్యతిరేక ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేస్తున్న ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్ కోసం ప్రయత్నించి ఒకవేళ కుదరకపోయినట్లయితే బ్రహ్మాండమైన ఉద్యోగ ఆఫర్ అంటే ఎక్కువ శాలరీ, ప్రమోషన్ వచ్చిన ఉద్యోగమైతే ఉద్యోగం వచ్చిన తర్వాత రిజైన్ చేయటం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ప్రశాంతతను పొందుతారు. కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రాలను సేకరించటం, ప్రముఖ వ్యక్తుల బయోగ్రఫీ తెలుసుకోవటం, నాణాల సేకరణ అంటే వీరికి ఎక్కువ ఇష్టం. వీటి కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. వీటి ప్రయత్న సాధనలో అలుపెరగని విక్రమార్కునిలా కష్టపడతారు. వీరు ఇతరులకు రోల్ మోడల్గా ఉండటానికి ఇష్టపడతారు. వీరు చేసే ప్రతి పనిలోనూ అలసట చెందగా ఓపికగా చేస్తూ విజయాలను అందుకుంటారు. ఈ రాశివారికి సహనం చాలా ఎక్కువ. అదేవిధంగా కోపం కూడా తొందరగా వస్తుంది. అయితే అది ఎక్కువసేపు ఉండదు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ రాశివారు తీసుకునే దృఢమైన నిర్ణయాల ద్వారా కొంత నష్టం వాటిల్లుతుంది. ఈ రాశివారు ప్రేమకు ప్రాప్తులు. వీరు ఎదుటివారి ప్రేమకు ఎక్కువగా ఆకర్షితులవుతారు. అతి ప్రేమను ప్రదర్శించటం ద్వారా ఎదుటి వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మవుతారు. ఈ రాశివారు తెలివితేటలతో పనిచేయటమే కాకుండా తమ తోటి వారితో చాకచక్యంగా పనులు చేయిస్తారు. ధన విషయంలో ఈ రాశివారికి అద్భుత మార్పులు జరుగుతాయి. వీరికి ఫిబ్రవరి మొదటి వారంలో అద్భుత ధనయోగం లభిస్తుంది. వీరు విలాసవంతమైన ఖర్చుల కోసం
ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. లగ్జరీ లైఫ్ కోసం ధనాన్ని ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపార విషయాలలో కానీ నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా రాణిస్తారు. వీరు సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారపరంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాలు వంటి వ్యాపారాలలో ఈ రాశివారు ఎక్కువగా రాణిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అధిక లాభాలను అందుకుంటారు. వ్యాపారపరంగా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు దూకుడు ప్రదర్శించకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో ఉన్న ఇతర భాగస్వాముల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. వీరి తొందరపాటు నిర్ణయాల కారణంగా వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మంచి శారీరక నిర్మాణం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలన్నీ తగ్గి ఆరోగ్యవంతులవుతారు. పనిలో ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం, నిద్ర లేకపోవటం వలన కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారికి అదృష్ట రంగు తెలుపు. అదృష్టవారం శుక్రవారం. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 6. మధ్య వయసు కలిగిన ఈ రాశివారు ఫిబ్రవరి 1 వారం నుండే ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఈ రాశివారు ఇతరుల మాటను లెక్క చేయరు. వయసులో ఉన్నప్పుడు కష్టపడకుండా ఉండటం వలన వయసు మళ్ళిన తర్వాత కష్టపడటానికి ఇష్టపడరు. ఎవరేం చెప్పినా శ్రద్ధగా వింటారు. కానీ వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. కుటుంబ సభ్యులు వీరిని అదుపులో ఉంచలేరు. కేవలం ఒక జ్యేష్ఠ కుమార్తె మాత్రమే వీరిని శాసిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పం, కార్యదీక్షతో ఉంటారు. ఏదైనా పనిని తలపెడితే ఆ పని పూర్తయ్యేంత వరకు విశ్రాంతి లేకుండా నిరంతరం కష్టపడే మనస్తత్వం కలవారు. ఈ రాశివారు సంగీత ప్రియులు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మంచి సౌందర్యం కలవారు. ఈ రాశిలో జన్మించిన వారు అందంతో పాటు అణకువ కలిగి ఉంటారు. పెద్దల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపిస్తారు. తమ జీవిత భాగస్వామి ద్వారా అంతులేని ఆనందాలను పొందుతారు. ఈ రాశి స్త్రీలకు మొండితనం ఎక్కువ. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు. ఈ రాశి స్త్రీలకు ఫిబ్రవరి 1 వారంలో ఉద్యోగ, వ్యాపారంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. వీరు ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. వీరు పనిచేస్తున్న చోట మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సమయంలో ఈ రాశివారు విద్యలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు. కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశివారు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు, రుణాలు, ఉద్యోగాలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కనిపిస్తుంది. విద్యలో వీరు అత్యున్నత శిఖరాలను అందుకోబోతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1 వారంలో ఈ రాశి వారికి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశాలలో మంచి పొజిషన్కు చేరుకోబోతున్నారు. ఈ సమయంలో ఈ రాశివారు మరింత అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీలైనప్పుడల్లా అమ్మవారి ఆలయాలను దర్శించటం మంచిది. ప్రదోష సమయంలో 41 రోజులు శివాలయానికి వెళ్లి మహాశివునికి ప్రదక్షిణ చేసి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం వలన అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సో చూశారు కదండి, ఫిబ్రవరి 1 వారం నుండి వృషభ రాశి వారికి ఏ అద్భుతాలు జరగబోతున్నాయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఈ రాశి వారికి గ్రహ మార్పు వలన ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది, ఈ రాశివారు ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.